హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అభయ్కి ఏమీ కనిపించట్లేదు. మొత్తం చీకటిగా ఉంది. కానీ తన చెవిలో మాత్రం ఒక చిన్న మూలుగు వినబడుతుంది. క్రమంగా ఆ మూలుగు దగ్గర పడుతున్నాయి. ఇంతలో తన పక్కగా వచ్చి చెవిలో, నేను నిన్ను చంపబోతున్నాను, నీ రక్తం తాగేస్తాను అని ఒక భయంకరమైన గొంతు వినిపించింది. వెంటనే ఒక ఆకారం తన ముందు ప్రత్యక్షమైంది. తెల్లని చీర కట్టుకుని ఉంది. తన కళ్ళేమో చింత నిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి. జుట్టేమో మర్రి చెట్టులాగా గాలికి ఊగుతుంది. ముఖం మీద ఎవరో కత్తితో కోసినట్లుగా ఘాట్లున్నాయి. తను దయ్యమో కాదో అర్థమవ్వట్లేదు. తన కాళ్ల వైపు చూశాడు. ఆశ్చర్యంగా అక్కడ కాళ్ళు లేవు. తన చేతులేమో ఇప్పుడే రక్తంతో కడుక్కున్నట్లు ఎర్రగా ఉన్నాయి. గోళ్ళేమో వేర్లలాగా మెలితిరిగి ఉన్నాయి. తన్ని చూస్తుంటే భయంతో ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. గొంతు చించుకొని అరవాలనుకున్నాడు. కానీ నోటి నుండి మాట బయటికి రావట్లేదు. పారిపోదామంటే అడుగు కదల్చలేకపోతున్నాడు. చేతిలేమో ఎవరో పట్టుకుని వెనక్కి విరిచినట్లు ఉన్నాయి. పక్కన బల్ల మీద చాలా ఆయుధాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక చిన్న కత్తి తీసుకుంది. మెల్లగా అభయ్ ఎడమ కంటి దగ్గరకు తెచ్చి ఫోర్క్తో ఫ్రూట్ తీసుకున్నట్లుగా ఒక్క పోటు పొడిచి తన కనుగుడ్డు బయటకు తీసి ఒక్క ఉదుటున నోట్లో వేసుకుంది. అభయ్ కంటి నుంచి రక్తం కారుతుంది. అభయ్కి నొప్పి తెలుస్తుంది. కానీ అరవలేకపోతున్నాడు. తను ముందుకు వచ్చి చెంప మీద నుంచి కారుతున్న రక్తాన్ని నాలుకతో తాగింది. మెల్లగా తన చేతిలోని కత్తితో తన గుండెల్లో ఒక్కసారిగా గుచ్చేసింది. అభయ్కి సడన్గా మెలుకు వచ్చేసింది. పక్కనే ఉన్న గడియారం 12 గంటలు కొట్టింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఒక్కసారిగా తన ప్రాణం నోట్లోకొచ్చేసింది. భయంకరమైన పీడకల. గుండె ఆగినంత పనయింది అభయ్కి. అభయ్కి పెళ్ళి అయ్యి 1 నెల అయింది. వాళ్ళ ఇద్దరి సొంతూళ్ళు ఒక్కటే, రాజమండ్రి. కానీ అభయ్ ఉద్యోగమేమో హైదరాబాద్లో. అమెరికా వెళ్తున్నాం, కొండాపూర్లో మా ఫ్లాట్ అమ్మబడును అని ఆన్లైన్లో పెడితే చూసి గత వారమే కొన్నాడు. చాలా మంచి ఫ్లాటు, తక్కువకే వచ్చిందని చాలా సంతోషించాడు. ఈరోజే వాళ్ళ జంట కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చారు. తన పక్కన శిరీష పడుకొని ఉంది. తనకు ఇంకా నిద్ర పట్టలేదు. లేచి శిరీష నుదుట మీద ఒక ముద్దు పెట్టి కాసేపు టీవీ అయినా చూద్దామని హాల్లోకి వచ్చాడు. టీవీ ఆన్ చేశాడు. ఏదో పాత సినిమా వస్తే చూస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. టీవీ ఆగిపోయింది. మొత్తం చీకటిగా మారింది. సీలింగ్ ఫ్యాన్ మాత్రం కీచు కీచుమని శబ్దం చేస్తుంది. ఇంతలో మెల్లగా గజ్జల శబ్దం వినిపించింది. తక్కువగా వచ్చింది కదా అని దురాశకి పోతే ఆ అమెరికా వాడేంటి దయ్యాల కొంప అమ్మాడు అనిపించింది. భయంతో గట్టిగా అరిచాడు. ఏమైందండి, ఎందుకలా అరిచారు? కరెంటు పోయింది. పక్కన చూస్తే మీరు లేరు. ఎక్కడ ఉన్నారో చూద్దామని ఇలా వచ్చాను. దీనికే ఇంత భయపడ్డారా? ఓరిని సిరీనా, భయపడి చచ్చాను కదా. అసలే కొత్త పెళ్ళాం. తన ముందు పరువెక్కడ పోతుందోనని లేని ధైర్యం తెచ్చుకొని, నేనెందుకు భయపడ్డాను? నువ్వు రావటం చూశాను. నిన్ను భయపెడదామని అలా అరిచాను. నేననుకున్న దానికన్నా ధైర్యవంతురాలివే నువ్వు. తను నవ్వింది. అలా చల్లగాలికి వెళ్దామని అలా బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు. చల్లని గాలి వీస్తుంది. సిటీ మొత్తం ప్రశాంతంగా ఉంది. అసలే అమావాస్య రోజు కావటం వల్ల నల్లటి దుప్పటి కప్పినట్టుంది ఊరంతా. ఇద్దరు కాసేపు ప్రేమగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టాయిష్టాలు పంచుకున్నారు. ఇలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ సమయంలో సడన్గా ఇంట్లో నుంచి గిన్నెలు ఒకదాని తర్వాత ఒకటి కింద పడి శబ్దం చేశాయి. ఇద్దరు ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. ఇంట్లో వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇద్దరికీ భయంతో నోట మాట రాలా. సిరికి కూడా చాలా భయం వేసింది. అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. అభయ్ సిరిని తన వెనక నిలబడమన్నాడు. మెల్లగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు లయబద్ధంగా గజ్జల శబ్దం కూడా. చీకట్లో ఒక ఆకారం వీళ్ల వైపే రాసాగింది. చెమటతో ఇద్దరూ తడిచిపోయారు. వీళ్ల గుండె చప్పుడు పెరిగిపోయి వీళ్లకే వినిపిస్తుంది. క్రమంగా అడుగుల శబ్దం పెద్దదయింది. అభయ్కి వెన్నులో వణుకు పుట్టడం మొదలయ్యింది. ఆ చీకటి నుంచి ఆ ఆకారం మొబైల్ లైట్ పట్టుకొని వచ్చింది. ఏమండి, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? ఎదురుగా శిరీష వచ్చింది.
ఒక్క క్షణం తన గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలెట్టింది. ఇప్పటిదాకా తనతో ఉన్న సిరి ఇప్పుడు ఇలా వచ్చిందేంటి? భయంగానే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ శిరీష లేదు. తన ముందు మొబైల్ టార్చ్ పట్టుకుని నిలబడి ఉంది. అంటే ఇప్పటిదాకా తను మాట్లాడింది ఎవరితో? భయంతో గట్టిగా అరిచాడు. దెబ్బకు మెలకు వచ్చింది. చూస్తే తన బెడ్రూమ్లో బెడ్ మీదనే ఉన్నాడు. తన పక్కన శిరీష ప్రశాంతంగా పడుకునే ఉంది. అప్పుడే గడియారం మోగింది. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఈ పీడకల దెబ్బకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఇంకా మళ్ళీ పడుకోవాలని అనిపించలేదు. టీవీ అయినా చూద్దామని హాల్లోకి వచ్చాను, కానీ కేబుల్ పనిచేయటం లేదు. సరే, సిగరెట్ అయినా తాగాలి అనిపించింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా ప్యాకెట్ కనిపించలా. అప్పుడు గుర్తొచ్చింది, కార్లో మర్చిపోయాను అని. ఇప్పుడు తాగకపోతే నిద్ర పట్టేలా లేదు, కానీ ఒక్కడనే కిందకి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లా. పోనీ శిరీషను తోడుగా రమ్మందామంటే అసలే కొత్తగా పెళ్ళైంది, తన ముందు పరువు పోతుంది. సరే, ఏమైతే అదే అయింది అని డోర్ లాక్ చేసి పార్కింగ్ ప్లేస్కి బయలుదేరాను. అప్పటిదాకా ఉన్న కాస్త ధైర్యం కూడా సెల్లార్ చూడగానే పోయింది. అది ఇంకా చీకటిగా ఉంది. వాచ్మెన్ కూడా కనిపించట్లేదు. అసలు ఎవడ్రా ఈ పార్కింగ్ ప్లేస్ కట్టింది? భూత్ బంగ్లా లాగా కట్టించారేంటి అని కాసేపు తిట్టుకున్నాను. అలాగే భయపడుతూనే అడుగులో అడిగేసుకుంటూ కార్ దాకా వెళ్ళాను. ఓపెన్ చేసి సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను, కానీ లైటర్ కనిపించలేదు. వాచ్మెన్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు అని విన్నట్టు గుర్తు. సరే, వెళ్దాం ఒకసారి అని వెనక వైపు ఉన్న మెట్లు ఎక్కటం మొదలెట్టాను. చాలా రోజుల నుంచి ఎవ్వరూ యూజ్ చేయట్లేదనుకుంటాను. స్టైర్స్ మొత్తం దుమ్ముతో ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను, కానీ అక్కడెవ్వరూ కనిపించలా. ఇంతలో ఫ్లాట్ నెంబర్ 204 నుంచి ఆడపిల్ల ఏడుపులు వినిపించాయి. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాను. ఎవరండి లోపల అని తలుపు తట్టాను. ఆశ్చర్యంగా ఓపెన్ అయిపోయింది. భయపడుతూనే లోపలికొచ్చాను. అక్కడ సోఫాలో ఒక తెల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఈ సమయంలో ఎందుకు ఏడుస్తున్నారు అని భయపడుతూనే అడిగాను. తను ఏడుపు ఆపేసి బిగ్గరగా నవ్వటం మొదలెట్టింది. తన నవ్వుకు రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చింది. తన జుట్టు మొత్తం విరబూసుకుని చంద్రముఖి టైప్లో ఉంది. నా గుండె జారి కడుపులోకి వచ్చేసింది. అభయ్, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరు నువ్వు? దూరం నుంచి అడిగాను. నేను నీ పెళ్ళాన్ని. తన గొంతు చాలా భయంకరంగా ఉంది. నా భార్య నా ఫ్లాట్లో పడుకుంది. నువ్వెవరు? నేనెవరో తెలీదా? కోపంగా అడిగింది. తెలీదు, భయపడుతూనే సమాధానం చెప్పాను. ఇప్పుడు చెప్పు నేనెవరో అని ఒక్కసారిగా నా ముఖం ముందుకొచ్చేసింది. తన కళ్ళు చూస్తుంటే దయ్యానికే భయం పుట్టేలాగా ఉన్నాయి. నీకు లైటర్ కావాలి కదా, ఇదిగో అంటించుకో అని తన నాలుక బయటకు లాగింది. నాలుక చివర నిప్పు మండుతుంది. నాకు భయంతో కింద కారిపోయింది. కళ్ళు మూసుకొని గట్టిగా అరిచాను. కాసేపు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటే, ఎవ్వరూ లేరు. అమ్మ బాబోయ్, బతికిపోయాను. వెంటనే బయటపడాలి అని డోర్ దగ్గరికి వెళ్ళాను, కానీ అది లాక్ అయ్యింది. ఎంత ప్రయత్నించినా రాలా. ఛీ, దీని అమ్మ జీవితం, అన్నీ నాకే జరగాల. నీకు ఈ టైంలో సిగరెట్ అవసరమారా? అయినా నీ పాటికి నువ్వు ఉండక ఎవరు ఏడిస్తే నీకెందుకురా? నీకు కావలసిందే అని నన్ను నేను తిట్టుకున్నాను. ఫ్లాట్ మొత్తం చీకటిగా ఉంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాను. ఏమైనా బయటపడే దారి కనిపిస్తుందా అని. చిన్నగా ఏవో మాటలు వినిపించాయి. అలాగే ముందుకు వెళ్తే డైనింగ్ టేబుల్ దగ్గర ఒక తల్లి, 2 పిల్లలు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద ఒక మనిషి కదలకుండా పడుకుని ఉన్నాడు. పిల్లలిద్దరూ ఆకలి అని గోల చేస్తున్నారు. తల్లి ముందుగా వాడి కనిగుడ్లు 2 పీకి తలా ఒకటిచ్చింది. వాళ్ళిద్దరూ చెరో చెయ్యి అలాగే తినటం మొదలెట్టేశారు. అదేదో మొక్కజొన్న తింటున్నట్టు తింటున్నారు. ఇంతలో తల్లి వాడి తలను కోసేసింది. పక్కనే ఉన్న కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకొని ఒక్క వేటు వేసింది. తల పగిలి మెదడు బయటకొచ్చింది. దానిమీద ఉప్పు కారం చల్లుకొని తినటం మొదలుపెట్టారు. వాడి శరీరం నుంచి రక్తం కారిపోతుంది. ఇంతలో పిల్లాడికి ఒకడికి పొలమారింది. తల్లి రక్తం తాగు అని స్ట్రా ఇచ్చింది. వాడి గొంతులో స్ట్రా పెట్టుకుని తాగాడు. వాడి ప్లేస్లో నన్ను నేను ఊహించుకుంటుంటే నా ప్రాణాలు పైనే పోయాయి. ఎంత దరిద్రం పట్టిందిరా నాకు. భయంతో చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇంతలో ఒక పిల్లాడు గట్టిగా ఏడవటం మొదలెట్టాడు. తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి వాడు, ఈరోజు ఫుడ్ రుచిగా లేదు అన్నాడు. మరి నీకు ఇంకేం కావాలరా అని అడిగింది. నాకు ఫ్రెష్ గుండెకాయ కావాలి. ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గుండెకాయ ఎలారా? అదిగో అక్కడుంది అని వాడు నా వైపు చూపించాడు. దెబ్బకు నాకు భయంతో మాట పోయింది. ముగ్గురు నా వైపు రావటం మొదలెట్టారు. పరిగెడదామంటే కాళ్ళు 2 బిగుసుకుపోయాయి. వాళ్ళు ముగ్గురు నా వైపే వస్తున్నారు.
పిల్లలు రెండూ చెరోవైపు చేతులు పట్టుకున్నారు. తల్లి నా గుండెపై చేయి వేసింది. కోయటానికి కత్తి గాల్లో లేపింది. నేను భయంతో గట్టిగా అరిచి మూర్ఛపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేపాటికి ఎవరిదో బెడ్రూమ్లో ఉన్నాను. ఇంకా మసగ్గానే ఉంది. భయంతో గొంతు తడారిపోయింది. ఇంతలో ఒక ఆవిడ గ్లాస్ వాటర్ తెచ్చి ఇచ్చింది. గడగడా తాగేశాను. అప్పుడు చెప్పిందావిడ, 204లో ఒకప్పుడు ఒక తల్లి 2 పిల్లలు ఉండేవాళ్ళు. కానీ గ్యాస్ సిలిండర్ పేలి అందరూ చనిపోయారు. అప్పటి నుంచి అక్కడ ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఆ ఫ్లాట్ అలాగే ఖాళీగా పెట్టేశారు. అక్కడ వాళ్ళు దయ్యమై తిరుగుతున్నారు అని అక్కడ ఎవ్వరూ అందులోకి వెళ్ళరు. అప్పుడు అడిగాను తనని, ఇంతకు ఇప్పుడు నేను ఏ ఫ్లాట్లో ఉన్నాను అని. తను నవ్వుతూ చెప్పింది, 204లోని. నేను కళ్ళు తుడుచుకొని చూస్తే నాకు గ్లాస్ వాటర్ ఇచ్చింది ఎవరో కాదు, ఇందాకటి తల్లే. పక్కన చూస్తే చెరోవైపు పిల్లలు నవ్వుతూ కనిపించారు. ఈసారి నిజంగానే నా గుండె ఆగిపోయింది.